ప్రపంచవ్యాప్తంగా చమురు గ్యాస్ కొరత కారణంగా భారతదేశంలో లాక్డౌన్ విధించవచ్చనేటువంటి ఊహాగానాలు చెలరేగుతున్న సమయంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి క్లారిటీ ఇచ్చారు. లాక్డౌన్ వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐక్యంగా ఉండటం ముఖ్యమని హితవు పలికారు. గ్లోబల్ పరిస్థితులు మారుతున్నప్పటికీ ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చారు. ప్రజల రాకపోకలపై గానీ, ఆర్థిక కార్యకలాపాలపై గానీ ఆంక్షలు విధించే ప్రణాళికలు లేవని, ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను చాలామంది తప్పుగా అన్వయించుకుంటున్నారని స్పష్టం చేశారు. దేశంలో లాక్డౌన్ అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పూర్తిగా ఖండించారు. అటువంటి ఆలోచన ఏది లేదు కేంద్రం తరపున అనేది ఒకటి స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, కోవిడ్ తరహాలో మరోసారి లాక్డౌన్ విధిస్తారు అంటూ వస్తున్న వదంతుల్లో నిజం లేదంటూ కూడా కేంద్ర మంత్రులు, ఇటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే దేశంలో మళ్ళీ లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని, అటువంటి అంశమే ప్రభుత్వం దృష్టికి రాలేదు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కొంతమంది బాధిత రహితంతో ప్రమాదకర రీతిలో ఇటువంటి వదంతులను వ్యాప్తి చేస్తున్నారంటూ కూడా ఆయన మండిపడ్డారు. అయితే లాక్డౌన్ పెడతారంటూ కూడా గత కొద్ది కాలంగా జరుగుతున్న పరిణామాలు, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, ఇటు పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ గ్యాస్ కొరత, ఇటువంటి అంశాలతో పాటు ఇటు ఎగుమతి దిగుమతుల పైన కూడా దీని ప్రభావం ఉన్న నేపథ్యంలో దేశంలో పాక్షికంగా లాక్డౌన్ పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొంత వదంతులు వస్తున్నాయి. దీంట్లో ఎటువంటి నిజం లేదంటూ కూడా మంత్రులు కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దేశంలో కూడా ఇది ఏదైతే ఇంధన కొరత ఏర్పడిందని లాక్డౌన్ కూడా విధిస్తారంటూ కూడా కొంత నేతలు చెప్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ప్రజలపై భారం పడకూడదంటూ, అంతర్జాతీయ మార్కెట్లో ఏదైతే కొంత అనిశ్చితి ఉన్నప్పటికీ కూడా దేశ ప్రజలపై భారం పడకూడదనే ప్రధాని ఈ యొక్క సుంకాల పైన కూడా వాటిని తగ్గించడం నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడానికి వీలు లేకుండానే ఈ సుంకాలను తగ్గించడం జరిగింది. దానివల్ల ఇటు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే అవకాశాలు కూడా ఉండవు. దాని ద్వారా ప్రజలపై ఎటువంటి భారాన్ని పడకుండా కొంత వీలవుతుందంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం యావత్ ప్రపంచం అంతా కూడా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇటు ఈ ఇంధన వనరులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇతర సప్లై చైన్స్, నిత్యావసరాల వస్తువులపైన కూడా ప్రభుత్వం కొంత ఫోకస్ పెట్టిందని, దేశ ప్రజలకు అవసరమైన ఇంధనం, చమురు, ఇతర కీలకమైన సప్లైలు దెబ్బతినకుండా ప్రధాని అన్ని రకాల చర్యలు చేపడుతున్నారంటూ కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అన్ని సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సర్వసిద్ధంగా ఉంది. అంతర్జాతీయ అనిశ్చితులను సమర్థవంతంగా ఎదుర్కొన్న ట్రాక్ రికార్డు భారత్ కి ఉంది అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇకపైన కూడా వాటిని సముచితంగా, క్రియాశీలకంగా, సమన్వయంతో కూడా ఎదుర్కొంటామంటూ కూడా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ చెప్పడం జరిగింది. అయితే ఏదైతే 4 ఏళ్ల క్రితం 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో మొదలైనప్పటి నుంచి నేటి వరకు కూడా ప్రభుత్వం, అదేవిధంగా ప్రధాని మోదీ సారథ్యంలోని ప్రభుత్వం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుందని, చమురు ధరల భారాన్ని ప్రభుత్వమే మోస్తూ ప్రజలకు ఎటువంటి ఆ భారాన్ని మోపకుండా దేశ ప్రయోజనాల కోసం ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అయితే చమురు కంపెనీలకు వస్తున్న భారీ నష్టాలను పూడ్చే క్రమంలోనే పెద్ద మొత్తంలో ఈ ఏదైతే పన్ను ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతూ ఉండడము, గత నెల రోజుల వ్యవధిలోనే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $70 నుంచి $122లకు పెరిగిందని, దీంతో భారత చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్ పై $24, లీటర్ డీజిల్ పై 30 రూపాయల దాకా నష్టపోతున్నాయని, ప్రజల కోసం ఈ నష్టాన్ని అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుందంటూ కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. రిఫైనరీలకు సంబంధించిన ఎగుమతి పన్నులకు సంబంధించి ఆయన దేశ ప్రజలను ఉద్దేశించే ఇటు పెట్రోల్, డీజిల్ ధరలు ఏదైతే అనేక దేశాల్లో అంటే 30 నుంచి 50% వరకు ఉత్తర అమెరికా దేశాల్లో పెరగడము, ఐరోపా దేశాల్లో 20 నుంచి 30%, ఆఫ్రికా దేశాల్లో 50% కూడా ఇటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, కానీ భారత్ లో మాత్రం ఎటువంటి ధరలను పెంచకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్టు కూడా ప్రధాని చేస్తున్న పనుల పైన కూడా ఆయన కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఈ సందర్భంలోనే దేశంలో ఇటు పాక్షికంగా లాక్డౌన్ విధిస్తారంటూ కూడా వస్తున్న వదంతుల్లో ఎటువంటి
నిజం లేదు, ప్రజలు దీన్ని నమ్మకూడదు, పానిక్ అవ్వకండి, ప్రభుత్వమే ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజలకు నేరుగా చేరవేసే ప్రయత్నాలు చేస్తాం, అధికారిక ప్రకటనలు తప్ప ఇతర ఏ విషయాలను కూడా ప్రజలు నమ్మకూడదంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కుమార్, గోపి, అయితే ముఖ్యంగా ఫస్ట్ రాజ్యసభలో మోదీ వ్యాఖ్యలు, ఆ తర్వాత అఖిలపక్ష భేటీ అండ్ తర్వాత ముఖ్యమంత్రులతో బ్రీఫింగ్ చేయబోతున్నారు. ఈ సందర్భంలో ఇటువంటి వ్యాఖ్యలు ని ఖండించడం కేంద్రం నుంచి ఇది చాలా శుభసూచకంగా భావించవచ్చా? సో చాలా డౌట్స్కి ఒక తెరపడినట్లుగా అనుకోవచ్చా? అయితే ప్రస్తుతం నెలకొన్న సిచ్యువేషన్స్, ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, దానికి సంబంధించిన అంశాలపైనే ఆయన లోక్సభలోను రాజ్యసభలో కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు ప్రస్తుతం దేశం పైన ఉన్న నేపథ్యంలో గత నెల రోజులుగా కూడా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమన్వయం చేస్తూ కేంద్రం ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది అనేది ఈ రోజు ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ రోజు సాయంత్రం ప్రధాని కూడా ఇదే అంశాన్ని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన వాళ్ళకి వివరించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మొదట ఈ లోక్సభ రాజ్యసభల తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా ప్రతిపక్ష పార్టీ నేతలకందరికీ కూడా దేశంలో నెలకొన్న పరిస్థితులు, పెట్రోలియం, ఎల్పిజి, ఇతర నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుదల కావచ్చు, ఇతర అంశాలపైన కూడా అన్ని పార్టీలకు కొంత ఆయన తెలియజేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను అప్రమత్తం చేయడము, ఆయా ప్రభుత్వాల నుంచి కొంత సహాయ సహకారాలను కోరడము, ఇతర అంశాలపైన కూడా ఈ ప్రధాని ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కొంత దశ నిర్దేశించే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ధరల పెరుగుదలకు సంబంధించి కావచ్చు, ఎక్స్పోర్ట్ బిజినెస్, ఇంపోర్ట్ బిజినెస్ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యము, ఇదే విధంగా అజ్మూర్ జలసంధి మూసివేయడం తోటి ఇటు రాకపోకలతో పాటు క్రూడ్ ఆయిల్, ఇతర ఎల్పిజి లాంటి నిత్యావసర వస్తువుల పైన కూడా పడుతున్న భారము, వీటన్నిటిని పైన కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన చర్చించేందుకే ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ పెట్టారే కానీ ఇంకా ఇటు లాక్డౌన్ కు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలు కూడా ఎటువంటి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచనలు కూడా చేయట్లేదు అనేది కూడా కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే గత 2 రోజులుగా కూడా ఈ లాక్డౌన్ పైన వస్తున్న వార్తలకి ఈ రోజు పెట్రోలియం శాఖ మంత్రి ఇచ్చిన క్లారిటీ తోటి కొంత నివృత్తి జరిగిందనేదే చెప్పొచ్చు. కుమార్, ఓకే గోపి, థ్యాంక్ యూ.